బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్ల నుండి క్యూ లైన్ల వెలుపల ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 81,930 మంది దర్శించుకున్నారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్ల నుండి క్యూ లైన్లో వెలుపల ఉన్నాయి. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 81,930 మంది దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. మహేష్, వేసవికి సంబంధించి కూడా భక్తుల రద్దీ కూడా గణనీయంగా పెరిగింది. రోజు రోజుకి కూడా భక్తుల సంఖ్య కూడా దర్శించుకునే సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఏదైతే ఈ రద్దీ సంబంధించి కూడా టీటీడీ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి దాదాపు అక్టోబర్ బిల్డింగ్ కూడా స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. మరోపక్క టీటీడీ సామాన్య భక్తుల దృష్ట్యా నేపథ్యంలో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా నిరంతరం కూడా భక్తులకి నీరు ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది. మరోపక్క ఎటువంటి సిఫారసు లేఖలు తీసుకోకుండా కూడా స్వామివారికి నిత్యం కూడా కైంకర్యాలు కూడా సమర్పించడం జరుగుతుంది. మరోపక్క సామాన్య భక్తులు కూడా పెద్దపీట వేస్తూ కూడా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. మరోపక్క ఎలక్షన్ ముగిసిన నేపథ్యంలో కూడా గణనీయంగా కూడా భక్తుల సంఖ్య కూడా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సంబంధించి కూడా భక్తులు గణనీయంగా పెరిగారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కూడా ఈసారి భక్తుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. మరోపక్క ఈ ఫ్రీ దర్శన్ టోకన్స్ కూడా నిరంతరం అర్ధరాత్రి కూడా తిరుపతిలో కూడా విష్ణునివాసం, శ్రీనివాసం దగ్గర కూడా భక్తుల సంఖ్య కూడా పెరిగింది. మరోపక్క 25,000 సామాన్య భక్తులకి ఈ స్లాట్ దర్శనం ఇవ్వడంతో కూడా వితౌట్ టోకన్ దర్శనం కూడా భక్తుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. మరోపక్క ఈ రద్దీ దృష్టిలో కూడా టీటీడీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం కూడా మానిటర్ చేస్తూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు అందించడం జరుగుతుంది. మరోపక్క ఈ కొద్దిపాటి రూములకు సంబంధించి కూడా అకామిడేషన్ సంబంధించి కూడా ఇబ్బందులు చోటు చేసుకున్నారు భక్తులు. ఎందుకంటే ఈ లెటర్స్ సంబంధించి కూడా ఎటువంటి లేఖలు తీసుకో నేపథ్యంలో కూడా భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ఈ అకామిడేషన్ సంబంధించి కూడా తిరుమలలో ఒక 7,000 మందికి మాత్రం సరిపోయే అకామిడేషన్ కూడా సరిపోవడం జరుగుతుంది. మరోపక్క ఈ రూమ్స్ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా భక్తులు ఎక్కడైతే అక్కడ నిద్రిస్తూ స్వామివారి దర్శనమే ప్రధానంగా చేసుకోవాలనే తాపత్రయంతో కూడా లైన్స్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం అవనప్పటికి కూడా నిరంతరం వెయిట్ చేస్తూ కూడా 24 గంటలైనా కూడా స్వామివారి దర్శనంతో పాటే మేము ఇంటికి ముగించుకోవాలి అని చెప్పే కోణంలో కూడా భక్తులు వేచి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.